నమస్తే అండి, నా పేరు మాధవ్ అండి. హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. లవ్ మ్యారేజ్లో డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయా, అరేంజ్డ్ మ్యారేజ్లో డైవర్స్లు ఎక్కువ అవుతున్నాయా అని నాకు కొంచెం ఈ మధ్య మెసేజ్లు వస్తున్నాయండి. దాని గురించి టాపిక్ చెప్పమన్నారు. ఇక్కడ లవ్ మ్యారేజ్కి అరేంజ్ మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, అరేంజ్ మ్యారేజ్ అయితే అప్పటికప్పుడు చూసుకుంటారండి అమ్మాయి. ఒక 2-3 నెలల ట్రావెల్లోనే, 2-3 నెలలు కూడా పెద్ద ట్రావెల్ ఉండదండి, 2-3 నెలల్లోనే ఆ పాపతో బాబు మాట్లాడుకోవటము, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకోవటము, ఈ జరిగిన తర్వాత మ్యారేజ్కి వెళ్ళిపోతారండి. మా అయితే నీ ఒపీనియన్స్ ఏంటి, నీ అలవాట్లు ఏంటి, నీ పద్ధతులు ఏంటి, నీకేమి ఇష్టం, ఇంతవరకే మాట్లాడుకోగలరండి. ఇంతకుమించి మాట్లాడుకోలేరు, పెళ్ళికి వెళ్ళిపోతారండి. లవ్ మ్యారేజ్లు అలా కాదండి. ఈడెళ్ళి ఆయన అమ్మాయిని రిసీవ్ చేసుకుంటాడు, ఆ అమ్మాయి ఎక్కడుందో అక్కడికి వెళ్తాడు, ఆ అమ్మాయి ఒకవేళ లేటుగా వచ్చినా వెయిట్ చేస్తాడు. ఏదైనా సినిమాలకు వెళ్ళినా, షికార్లకు వెళ్ళినా, పార్కులకు వెళ్ళినా, వండర్లాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వెయిట్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే, నా కోసం ఒక మనిషి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, చాలా వెయిట్ చేస్తున్నాడు, చాలా గొప్పగా నాకంటూ ఒక గొప్ప మనిషి దొరికాడు అనిపిస్తుంది. ఇదే ఆశతో ఇదే అమ్మాయి, అంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయి రోజు 24 గంటలు ఎన్నిసార్లు కలుస్తున్నారండి లవ్లో? మా అయితే 1-2 గంటలండి, లేదంటే 4 గంటలండి. 20 గంటలు ఎవరి పనాలు చేసుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఇదే లవ్ చేసుకున్న వాళ్ళు రేపు మ్యారేజ్ చేసుకున్నాకండి ఒకే ఇంట్లో ఉంటారు, 24 గంటలు ఉంటారు. అంటే ఆఫీసులకు వెళ్ళి వస్తారులేండి, దాని మళ్ళీ మీరు పాయింట్అవుట్ చేస్తారేమో, కానీ 24 గంటలు కలిసి ఉంటారు. ఇదే అమ్మాయి లవ్ చేసుకునేటప్పుడు రెడీ అయ్యి వస్తుంది, ఇదే అబ్బాయి లవ్ చేసుకునేటప్పుడు రెడీ అయ్యి వస్తాడు. అదే ఇంట్లో ఉన్నప్పుడు ఆ తలక నూనె రాసుకుని, ఆ పచ్చ నైట్ వేసుకొని అలా ఉంటుంది. ఈడన్ను షార్ట్ వేసుకొని, పొట్ట వేసుకుని, బట్ట వేసుకుని ఈడుంటాడు. అప్పుడు ఎఫెక్షన్ ఏమవుద్దండి? ఈ లవ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొత్తం అప్పుడు పోద్దండి. ఇక్కడ అటు తిప్పి ఇటు తిప్పి నేను చెప్పగలిగింది ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళు మీరు దయచేసి నా మాటలు కొంచెం అర్థం చేసుకొని, మీరు ముందే ఇది సంవత్సరం ప్రేమించుకుంటారా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని నాకు తెలియదు, కానీ మీరు ముందే డిస్కస్ చేసుకోండి. ఇది ఎఫెక్షను ఎమోషన్లో ఉన్న ఇది రేపు మనం రియాలిటీలోకి వెళ్తాం. రియాలిటీలోకి వెళ్ళినా కొంచెం అండర్స్టాండ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలనేది ఇద్దరు డిస్కస్ చేసుకోండి. ప్రతిరోజు ఇలా ఉండదండి. పెళ్ళైన 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని మార్పులు వస్తాయండి. మన ఆలోచనలో మార్పులు వస్తాయి, మన ఇంట్రెస్ట్లో మార్పులు వస్తాయి, మన ఇష్టాల్లో మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల డైవర్స్లు ఎక్కువ వస్తున్నాయండి. అందుకని దయచేసి లవ్ మ్యారేజ్ వాళ్ళు ముందుగానే మీరిద్దరు కన్విన్స్ చేసుకొని, మాట్లాడుకొని, కౌన్సిలింగ్ మీరిద్దరే కౌన్సిలింగ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుందండి. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానం అయితే ఎంతవరకు అండి. నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. నా పేరు మాధవ్, KPHP, హైదరాబాద్.